నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మనము ప్రతిరోజు ఎలా ఉంటుంది, నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా, ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి అనేది మనము ప్రతి నెల వీడియో చేసుకుంటున్నాం. అలాగే ఈ మంత్ కూడా మే నెల మంత్ ఎలా ఉండబోతుంది, మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే లైఫ్ అంతా మనకు సక్సెస్ కావాలంటే కొన్ని మొబైల్ నంబర్ కానీ, మన మ్యారేజ్ డేట్ కానీ, మన కుబేర ఎనర్జీస్ కానీ ఇవి మనము పెట్టుకుంటే కనుక 100% మనము సక్సెస్ బాటలో నడవచ్చు. ఇదేంటంటే మీకు మీరే ఎదగొచ్చు. ఇక్కడ ఎవరుండి ఎదిగించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని. మీకు మీరే సక్సెస్ వేలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక మంచి మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తికి, మనమైనా, మన పిల్లలమైనా, మన భార్య అయినా, మన అమ్మ అయినా, మన నాన్నైనా, మన అత్తమామలైనా, మన ఫ్రెండ్స్ అయినా, ఎవరికైనా సరే ఒక మంచి లక్కీ నంబర్ ఉంటే ఆ దారిలో మీరు చేసే బిజినెస్కి ఒక మంచి ఆయుధం లాంటిది ఇది. దీన్ని మనం పెట్టుకొని వెళ్తే 100% సక్సెస్. ఎందుకంటే ఒక పవర్ఫుల్ నంబర్స్ మనతో ఉంటే, ఒక పవర్ఫుల్ గ్రహాలు మనతో ఉంటే ఆ సక్సెస్ వేరు. ఒక చెడు గ్రహాలు, చెడు ప్రాబ్లమ్స్, చెడు ఇబ్బందులు, చెడు వ్యసనాలకి నంబరే కీలకంగా మారుస్తుంది. ఇది ఖచ్చితంగా 100% ప్రూఫ్. నా లైఫ్లోనే జరిగింది, అందరి లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ వేలో నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ నంబర్ మారాలి. రెండోది మన మ్యారేజ్ డేట్ మారాలి. ఇంకొకటి మన ఇంటి ఎనర్జీస్ కరెక్ట్గా లేకపోతే కూడా ఈ రెండు ఉండి కూడా మీ ఇంటి దాకా మీకు డబ్బు వస్తుంటుంది, కానీ అక్కడిదక్కడే బయటికే సర్క్యులేషన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటి ఎనర్జీస్ కరెక్ట్గా ఉంటే మీ మైండ్ కానీ, మీరు కానీ స్టెబిలిటీగా ఉండి, ఈ స్టెబిలిటీగా చేసి మనల్ని సక్సెస్ వేలోకి తీసుకుపోతుంది. మరీ చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఏమి ఇది కాకుండా తడవక ముందే గుడిసె కప్పండి అంటారు కదా, ఆ గుడిసె మనది ఎలా ఉందో, మన ఇంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసుకొని ముందుకెళ్ళండి. 100% సూపర్ సక్సెస్నిచ్చే మన ఎనర్జీసు సూపర్గా ఉంటాయి. చూసుకొని మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోండి. చాలామంది మొన్న కామె, ఏంటి సార్ మాకు ఈ తలకాయ నొప్పండి, మాకు ఈ వీడియో చూసుకొని మీరే చూసుకోండి ఒకసారి అని ఒక వల్గర్గా మెసేజ్ పెట్టింది. ఆమెకు నేను ఒకటే చెప్తున్నా, చాలామంది ఈ డైలీ వీడియోస్ డైలీ నన్ను చేయమన్నందుకు మాత్రమే చేస్తున్నా. నేను ఎవరి కోసమో, వద్దన్న వాళ్ళ కోసం నేను చేయట్లేదు. ఎవరైతే న్యూమరాలజీ గురించి వాళ్ళ లైఫ్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్ళమని చెప్తున్నాం. ఇక్కడ మీకేమి ఇబ్బంది లేదు, చేసేదంతా ఇబ్బంది నా టైం వేస్ట్ చేసుకొని నేను వీడియో చేసి ఇదంతా చేసి నేను చేస్తున్నాను. తక్కువ ఫీజులు తీసుకుంటూ ఒక మంచి వేలో నడవండి, మన భారతదేశం బాగుండాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కానీ ఇక్కడ మీకు ఇబ్బంది కలిగితే దయచేసి నా వీడియో చూడకండి, నన్ను ఫాలో కాకండి. మీకు చాలా ఒక మంచి కూల్గా చెప్తున్నాను, దయచేసి అమ్మా మీరు నా వీడియోస్ చూడకండి. ఎందుకంటే నచ్చలేనప్పుడు నచ్చనట్టు ఉండండి. మీకేదో ఫోన్లో ఆప్షన్ ఇచ్చాం కదా, కామెంట్స్ ఆప్షను, ఏదో నీ నోటికి వచ్చినట్టు పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు పెడితే యూనివర్స్ చూసుకుంటుంది. నేనేం చూడాల్సిన అవసరం లేదు. నేనైతే 100% మంచి చేస్తున్నాను. నేను 100% మంచి రూట్లో వెళ్తున్నాను. ఆ రూట్ని మీరు ఇబ్బంది పడి మీకు మీరే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకండి. దయచేసి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది మీరు నచ్చితే ఉండండి, నచ్చకపోతే చూడకండి. ఇందులో ఎవరిని ఏ ప్రోద్బలం చేయట్లేదు, మీ ఇష్టం. ఈరోజు మనము మన డైలీ ఎలా ఉండబోతుంది ఒక నెలకు సంబంధించి చేస్తున్నాను. డైలీ కూడా మీకు ఒకరోజు ముందే ఎలా ఉంటుంది ఏంటన్నది నేను క్లియర్గా ఆ వీడియో కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఇక్కడ 1, 10, 19, 28 ఈ డేట్స్లో దీని కోడ్ని ఏమంటామంటే
1/7 కోడ్ అంటాం దీన్ని. ఈ 110, 19, 28 అన్ని కూడా 1/7 కోడ్కి వస్తాయి. ఇక్కడ మార్నింగ్ అవర్స్ లో 12 వరకు చాలా బాగుంటుంది. 12 నుంచి ఇబ్బందులు పెట్టే వాతావరణం అనేది కొద్దిగా ఉంటుంది. ఇది చూసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఏంటన్నది నేను క్లియర్ గా మీకు కింద స్క్రోల్ అయ్యే నంబర్ కాల్ చేసినప్పుడు నేను చెప్తాను, చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ 2/8 అండి. ఇది మార్నింగ్ అవర్స్ లో కొద్దిగా బాగుంటుంది. ఈవినింగ్ అవర్స్ లో 12 తర్వాత కొంచెం ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ రోజున ఎవరైనా ఫైనాన్షియల్ కానీ ఇంకేమన్నా కానీ ఇస్తుంటే కనుక కొద్దిగా మానుకొని ఇబ్బందులు, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడాలి మీరు మళ్ళీ ఇవి ఇస్తే కనుక. దీనివల్ల కొంచెం డేంజరస్ గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. చూసుకోండి. మీకు ఏమన్నా అడగాలి అంటే కనుక అడగండి. తర్వాత 3, 12, 21, 30 ఇక్కడ 3/9 కోడ్ అంటాం దీన్ని. ఈ 3/9 కోడ్ని 3 అంటే గురుడికి సంబంధించింది కాబట్టి ఈ రోజున అన్ని కూడా ఆవేశపూరితమైన ఆలోచనలు, మనల్ని బంధాలని బంధుత్వాలని కూడా తెంచుకునే ఇది ఉంటుంది. ప్రతి ఇది కూడా ఏదైనా వస్తువు కొనాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే దీనికి తోడు 9 నంబర్ ఉంది కాబట్టి ఈరోజు కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటుంది. ఏదైనా కోపతాపాలు కానీ ఏవైనా ఉంటే గనక దాన్ని కొద్దిగా మీరు తమ్మకాయించుకొని కొంచెం కూల్ మైండ్తో ఉంటే 100% ఈరోజు బాగుంటుంది. అది కాక ఏదో ఆదివారం కాబట్టి మ్యారేజ్ డేట్లు కూడా చాలా ఉన్నాయి, గృహప్రవేశాలు కూడా చాలా ఉన్నాయి, చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయ్యేటివి చాలా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఇక్కడ 4/1 4, 13, 22, 31 అసలు 4 అనేది రాహుకు సంబంధించింది కాబట్టి ఈ 4 కానీ 13 కానీ 28, 31 కానీ బాగుంటది. కానీ మధ్యాహ్నం 12 తర్వాత చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు 1st తారీఖు రోజు 1/7 అంటే సూర్యుడు ప్లస్ కేతు కాంబినేషన్ ఎలా వచ్చిందో ఇక్కడ రాహు ప్లస్ మనకు సూర్యుడు కాంబినేషన్ వచ్చింది. పర్ఫెక్ట్ గా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మార్నింగ్ అవర్స్ లో కొద్దిగా ఇబ్బంది చేస్తుంది. అదిగాక కూడా ఈ రోజంతా కూడా మనకు రాహు ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. ఎంత 12 నుంచి బాగుంది అనుకున్నా కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 5/2 కోడ్ అండి. ఈ 5/2 కోడ్ ఏం చేస్తుందంటే 5 అనేది ఇప్పుడు మనము తిథుల్ని అనేటివి మనం చూసుకోవట్లేదు ఈ మధ్యకాలం. ఎక్కడ మనం వెళ్ళినా ఏం చేసినా ఎలా చేసినా కూడా ప్రతిదీ కూడా డేట్ వస్తుంది, టైం వస్తుంది. అది ఎలా చేసుకోవాలంటే 5/2 కోడ్ అండి ఇది. ఈ రోజున మీరు ఎవరైనా సరే వెహికల్స్ ఏమన్నా తీసుకోవాలన్నా, ఏదైనా రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవాలన్నా, లేకుంటే ఇంకేమైనా సరే పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఒకటే మీరు చేయకూడని పని ఏంటంటే అప్పులు ఇస్తే మాత్రము రావడం కొద్దిగా కష్టం. కొంచెం చూసుకోండి. చూసుకొని ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. నెక్స్ట్ 6/3 కోడ్ అండి. ఈ 6/3 కోడ్ ఏం చేస్తుందంటే ఇది 2 గురువులు కలిసిన ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఇది. అయితే 2 గురువులు అంటే ఒకటి శుక్రాచార్యుడు ప్లస్ మన దేవతల గురుడు. ఈ 2 కూడా గురువులకు సంబంధించింది కాబట్టి ఈ రోజు ఏమన్నా అక్షరాభ్యాసాలు కానీ ఇంకేమన్నా గృహప్రవేశాలు కానీ ఇంకా మీ లైఫ్లో ఏదైనా సక్సెస్ బాటలోకి వెళ్ళాలన్నా, ఏదైనా అప్లికేషన్స్ ఫిల్అప్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా 100% చాలా బాగుంటుంది. చూసుకొని చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా అన్ని రకాల లాభాలు చేకూర్చే రోజు అండి ఇది. అది కాక బుధవారం రోజు కూడా వచ్చింది కాబట్టి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ 7, 16, 25 ఈ 6, 15, 24 కూడా ఇవన్నీ కూడా 6/3 కోడ్ల కిందికి. 15 అంటే 6/3, 24 కూడా 6/3 కోడ్ బాగానే ఉంటుంది, చూసుకోండి. 7, 16, 25 ఇక్కడ కోడ్ 7/4 కోడ్ అండి. ఇది రాహు కేతులకు సంబంధించిన కోడ్ అండి. ఇది చాలా డిస్టర్బెన్స్ చేసే రోజు ఇది. మీరు స్టెబిలిటీగా హాయిగా ఇంటికాడ కూర్చోండి, కానీ ఎటువంటికి గొడవలకు కానీ కొట్లాటలకు కానీ దేనికి కూడా వెళ్ళకండి. దయచేసి ఏదైనా మాట్లాడుకోవాలంటే శాంతంగా మాట్లాడుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు జరుగుతారు. ఈరోజు దైవారాధన కూడా చాలా మంచిది, ఎందుకంటే కేతువుకు దైవారాధన అనేది చాలా ఇష్టం ఆయనకి. ఈరోజు చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ 8/5 కోడ్ అండి. ఇది ఈ 8/5 కోడ్ వచ్చేసి మనకు అస్సలు మార్నింగ్ అవర్స్ లో అస్సలు బాగుండదు. అట్లాగే ఇక్కడ ఈవినింగ్ అవర్స్ లో అంటే 12 తర్వాత చాలా బాగుంటుంది. ప్రతి విషయం కూడా ఈరోజు స్లోగా జరిగే ఛాన్స్ ఉంది. 8 కానీ 17 కానీ 25 డేట్స్ లో చూసుకోండి. అలాగే
9/6 అండి. ఇక్కడ ఈ 9/6 ఏం చేస్తుందంటే ఈ రోజున కూడా చాలా పర్ఫెక్ట్ డేటు, రెండు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ 18-27 రోజున ఈ డేటు 50-50గా పనిచేస్తుంటుంది, అంతగా బాగా ఉండదు. ఓన్లీ 9th రోజున చాలా పర్ఫెక్ట్గా ఉంది డేటు, ఏ పనైనా కూడా సూపర్గా చేసుకోవచ్చు. కానీ మ్యారేజ్ మాత్రం కొద్దిగా ఆచితూచి వ్యవహరించి చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మన లైఫ్ అంతా కూడా సక్సెస్ బాటలో ఉండాలంటే న్యూమరాలజీని ఫాలో అయ్యి న్యూమరాలజీతో మీ యొక్క సక్సెస్ని పెంచుకోండి. థ్యాంక్ యూ.